Hi, welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో డయేరియా సమస్యతో బాధపడుతున్న వారు ఎటువంటి యోగాసనాలు చేస్తే పరిష్కారం అవుతుందో చూస్తూ ఉన్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారమంతా మనము డయేరియా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆసనాలను చేయాలో వీటిపై చర్చిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనము పశ్చిమోత్తానాసనం చేయబోతున్నాము. పశ్చిమోత్తానాసనము లేదా ఈ వారమంతా ఉండే ఆసనాలు మీరు చూసినట్టయితే ఈ అన్ని ఆసనాలలో ఉడియాన బంధం అనేది మనము పాటిస్తున్నాము. ఉడియాన బంధం అంటే ఈ యొక్క నాభి కింది భాగంలో ఉండే పొట్ట ప్రాంతాన్ని మనం స్క్వీజ్ చేసి అక్కడ ఉండే అపాన ప్రాణవాయుని యాక్టివేట్ చేస్తున్నాము. అపాన ప్రాణవాయు బయటికి వెళ్ళేదాన్ని మన శరీరానికి అవసరం లేని అన్నిటినీ బయటికి పంపించేస్తుంది. ఈ యొక్క అపాన ప్రాణవాయు బాగా యాక్టివేట్ అవుతే ఈ యొక్క ఉడియాన బంధం మనం చేసినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉంటాయి. అలానే ఈ యొక్క ప్రాబ్లమ్స్ రావడానికి స్ట్రెస్ ఒక ముఖ్యమైన కారణము. కాబట్టి స్ట్రెస్ని తగ్గించే ఆసనాలను చేయాలి. కాబట్టి మీరు ఈ వారమంతా చూసినట్టయితే మనము ఫార్వర్డ్ బెండ్ చేసే ఆసనాలను బాగా చేసాము. తలని కిందకి తీసుకెళ్లడము, ఆ యొక్క ఆసనాలలో మనం ఎక్కువ సమయం పాటు ఉండడము, అక్కడ మనము రిలాక్స్ అవ్వడము, ఇవన్నీ చేసాము. ఇలాంటి ఆసనాలలో ఒక ఆసనము పశ్చిమోత్తానాసనము. పశ్చిమోత్తానాసనంలో మనం కాళ్ళని సూటిగా చేసి తలని కిందికి చేసి ఈ ఆసనాన్ని చేస్తాము. ఈ ఆసనం చేసినప్పుడు కూడా పొట్ట కండరాలను బిగించి ఆ యొక్క నాభి పృష్ఠభాగము, నాభి కింద ఉండే గుహ భాగంలో ఉండే అన్ని కండరాలపై బాగా పనిచేస్తున్నాము. అలా పనిచేయడం వలన ఆ యొక్క ప్రాంతంలో ఉండే కండరాలకి బాగా ఎక్సర్సైజ్ అనేది దొరికి ఆ యొక్క కండరాలు బాగా పనిచేస్తాయి. అదేవిధంగా మనము ఇక్కడ శ్వాసని చాలా నిదానంగా తీసుకుంటున్నాము. అలా శ్వాసపై ఎప్పుడైతే మనము ధ్యానాన్ని కేంద్రీకరిస్తామో, ఎప్పుడైతే మనము ఇలా తలని కిందికి వాల్చే ఆసనాలను చేస్తామో దాంతో మన స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం వలన మనకు ఎన్నో రోగాలు తగ్గిపోతాయి, రాకుండా మనకు ఉంటుంది. ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. స్ట్రెస్ అన్ని రోగాలకి మూల కారణమైనది. ఈ యొక్క ఆసనంలో తల కింద వాల్చి వేయడం వలన మనకు స్ట్రెస్తో నివారణ అనేది అందుతుంది. ఈ యొక్క ఆసనము ఇంకా మిగతా కండరాలపై కూడా బాగా పనిచేస్తుంది. ఏ కండరాలు? తొడ వెనకాల ఉండే కండరాలపై కూడా పనిచేస్తుంది. తొడ ముందు ఉండే కండరాలను మనం కాంట్రాక్ట్ చేస్తూ ఈ ఆసనాన్ని మనము చేస్తే ఈ యొక్క ఆసనం మనకు బాగా మేలు చేస్తుంది. అయితే ప్రాచీన పద్ధతిలో ఈ ఆసనం వేరేగా చేసేవారు, ఇప్పుడు ఈ ఆసనం కొద్దిగా వేరేగా చేస్తున్నారు. ఈ రెండింటిని ఎలా చేయాలో చూద్దాము. కాళ్ళని సూటిగా చేసి కూర్చుందాము. ఇలా కాళ్ళని మనము పశ్చిమ దిశలో సూటిగా చేసి కూర్చుంటాము. అయితే ఈ ఆసనాన్ని ముందే చేయవచ్చా? హఠయోగాలో ఈ ఆసనాన్ని ముందే చేయవచ్చు, కానీ ఇవాళ రేపు చేసే మోడర్న్ యోగాలో ఈ ఆసనాన్ని అందరికంటే లాస్ట్లో చేస్తున్నారు. ముందుగా ఇలా కాళ్ళని సూటిగా చేసి కాళ్ళని ఆడించి ఆసనాలు చేసేవారు. వీటిని ప్రిపరేషన్గా వాడేవారు. కానీ ఇలా మనము కూర్చొని వార్మప్ చేసి కూర్చొని ఆసనాలని డైరెక్ట్గా చేసినట్టయితే మన స్పైన్లో అంటే వెన్నుముకలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరగదు. కాబట్టి ఈ ఆసనాన్ని మనము పైకి లేచి నిలబడి చేసే ఆసనాలు, దానికంటే ముందుగా సూర్య నమస్కారం బాగా చేసి బాడీని వార్మప్ చేసుకొని దాని తర్వాత నిలబడి చేసే ఆసనాలు చేసి పొట్టపై పడుకునే ఆసనాలను చేసి దాని తర్వాత కూర్చునే ఆసనాలను చేసినట్టయితే మనకు ఈ యొక్క ఆసనము చాలా ఈజీగా ఉంటుంది. 2 పాదాలని సూటిగా చేసి పాదాలని కొద్దిగా దూరంగా చేసి మనము వీపుని నిటారుగా చేసి కూర్చోవాలి. ఇక్కడ వీపు నిటారుగా చేయడంతో పాటు చేతులని ఈ విధంగా పైకి కిందికి చేయడము, అలానే చేతులని ఈ విధంగా సైడ్లో తీసుకెళ్ళడము, ఇలాంటి వార్మప్ చేస్తూ ఉండాలి. ఇలా వార్మప్ చేయడం వలన వెన్నుముక బాగా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. దాంతోపాటు ఈ విధంగా కుడివైపు తిరగడము, ఎడమవైపు తిరగడము 2 చేద్దాము. కుడివైపు ఎడమవైపు ఈ విధంగా తిరగడంతో కూడా మనకు వెన్నుముకలో బాగా ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. దాని తర్వాత 2 చేతులని పైకి చేసి
ఈ విధంగా ముందుకి రావాలి. ఇలా ముందుకు వచ్చినప్పుడు ముందుగా మనము ప్రాచీన పద్ధతిలో యోగా చేసేవాళ్ళు ఏ విధంగా చేస్తారో ఈ ఆసనంలో గమనించుదాము. వాళ్ళు వీపుని ఈ విధంగా గుండ్రంగా చేసి తలని మోకాల వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఈ ఆసనాన్ని చేస్తారు. ఇలా చేయడంతో ఈ యొక్క పొట్ట ప్రాంతంలో ఉండే కండరాలు లోపలికి బాగా బిగిసిపోతాయి. అలా బిగిసి పెట్టడం వలన ఈ యొక్క కండరాలలో కాంట్రాక్షన్ అనేది కలుగుతుంది. అక్కడ ఉండే ఉడియాన బంధం అనేది యాక్టివేట్ అవుతుంది. అలాంటి బంధాన్ని యాక్టివేట్ చేసి ఇక్కడ మనము తలని కిందికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటామన్నమాట. ఇలా నడుముని ఇంకా ముందుకు చేస్తూ ఈ యొక్క ఆసనాన్ని కూడా చేయవచ్చు. అయితే ఇక్కడ వీపు గుండ్రంగా ఉండడము చాలా విశేషమైన మాట. ఇది ప్రాచీన యోగా పద్ధతి వాళ్ళు చేసేవి. ఇప్పుడు మోడర్న్ యోగా వాళ్ళు ఎలా చేస్తున్నారు? మోడర్న్గా ప్రాక్టీస్ యోగా చేసేవాళ్ళు ఈ యొక్క వీపుని గుండ్రంగా చేయకుండా కాళ్ళని పట్టుకోవడము లేదా ఇంకా దేన్నైనా పట్టుకోవడము, అలా పట్టుకొని తలని ఈ విధంగా ముందుకు చేస్తారనమాట. ఇలా ముందుగా చేయడంతో ఏమవుతుంది, ఈ యొక్క వెన్ను భాగంలో ఉండే కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా అవుతాయి. లోవర్ బ్యాక్లో ఉండే టైట్నెస్ అంతా తగ్గిపోతుంది. కాబట్టి ఇలా కాళ్ళని పట్టుకొని మోచేతులను ఇంకా బెండ్ చేస్తూ తలని ఇంకా ముందుకి తీసుకొస్తూ ఇలా కిందికి చేస్తూ ఉంటామన్నమాట. ఇలా చేయడంతో మన తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తలని ఇంకొద్దిగా కిందికి చేసి మోచేతులని ఇంకా బెండ్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్తూ ఉండండి. పొట్ట కండరాలని బిగిస్తూ ఇంకా తలని ముందుకు వెళ్ళడం వలన మన యొక్క తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఉడియాన బంధం కూడా ఇక్కడ అవుతుంది. ఈ ఆసనాలలో ఉడియాన బంధంతో పాటు మూల బంధం కూడా కొద్దిగా యాక్టివేట్ అవుతుంది. ఇవన్నీ మనకు స్ట్రెస్ నుంచి రిలీఫ్ని తీసుకొస్తాయి. అయితే ఈ ఆసనం చేయలేని వాళ్ళు ఎలా చేయాలి, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అనే దానిపై మనము కొద్దిగా ధ్యానాన్ని కేంద్రీకరిస్తాము. ఎవరైతే బాగా ఫార్వర్డ్గా బెండ్ కాలేరో, ఎవరికైతే బ్యాక్ పెయిన్ అలాంటిది ఉందో అలాంటి వాళ్ళు ఇలా జాను శీర్షాసనం చేయడము లేదా మోకాలని ఫోల్డ్ చేసి ఈ విధంగా కూడా కిందికి వచ్చేసి రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కూడా మనం రిలాక్స్ అవుతే మనకు అలాంటి బెనిఫిట్సే కలుగుతున్నాయి. ఇవన్నీ ఆసనాలు ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు. ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి మనని రిలాక్స్ చేస్తాయి. కాబట్టి ఇలా మనం ఎప్పుడైతే బెండ్ అవుతామో దాంతో మన వెన్నుముక బాగా రిలాక్స్ అయిపోతుంది, మన తల కూడా బాగా రిలాక్స్ అవుతుంది, బ్లడ్ ఫ్లో కూడా ఫేస్లో బాగా వచ్చేస్తుంది. దాంతో మనకు డీపర్ రిలాక్సేషన్ అనేది లభించి ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. అయితే ఈ యొక్క భాగంలో కూడా ఇలాంటి ఫార్వర్డ్ బెండ్ ఆసనాలలో కూడా ఉడియాన బంధాన్ని యాక్టివేట్ చేయొచ్చు. ఏ బెనిఫిట్స్ అయితే మనకు పశ్చిమోత్తానాసనం నుంచి వస్తున్నాయో అలాంటి బెనిఫిట్సే ఈ ఆసనంలో కూడా తీసుకొని రావాలంటే ఈ పుత్తి కడుపులో ఉండే ప్రాంతాన్ని మనము కాంట్రాక్ట్ చేసి ఉడియాన బంధం లాంటిది చేస్తూ, కావాలంటే ఒక చేతిని అక్కడ పెట్టేసి ఇంకా కాంట్రాక్ట్ చేస్తూ తలని కిందికి తీసుకెళ్ళి ఇలాంటి ఆసనాలను చూసారు కదండి. ఈ ఆసనం పేరు పశ్చిమోత్తాసనం. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారం అంతా మనము డయేరియా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆసనాలను చేయాలి, ఎలాంటి ప్రక్రియలని యూస్ చేసి ఈ యొక్క ప్రాబ్లంతో బయటపడగలుగుతాము అనే దానిపై చర్చించబోతున్నాము. ఈ యొక్క ప్రాబ్లమ్స్ రావడానికి స్ట్రెస్ ఒక ముఖ్యమైన కారణము. ఈ స్ట్రెస్ని తగ్గించడానికి మనము ఫార్వర్డ్ బెండ్స్ ఆసనాలను యూస్ చేసినట్టయితే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ ఫార్వర్డ్ బెండ్లో మనము ఈరోజు చేసే ఆసనము పశ్చిమోత్తానాసనము. ఈ ఆసనం ఏ విధంగా చేయాలో, ఈ ఆసనంలో ఎలాంటి వేరియేషన్స్ చేయొచ్చో, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో దానిపై మనము చర్చించబోతున్నాము. మనము ఈ యొక్క ప్రాబ్లం ఉన్నప్పుడు విరోచనాలు అవ్వడము, మళ్ళీ వెళ్ళడము, వాష్రూమ్కి వెళ్ళడము ఇలా అయిన దాంతో మన శరీరానికి చాలా వీక్నెస్ అనేది అవుతుంది. ఇలా మన శరీరానికి చాలా వీక్నెస్ అయినప్పుడు మనము నీరసంగా భావించడము, తల తిరగడము అనేది కూడా అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము నిలబడి చేసే ఆసనాలు చేయలేము కాబట్టి కూర్చొని చేసే ఆసనాలు చేసినట్టు అయితే బాగుంటుంది.
అయితే ప్రాబ్లం ఉన్నప్పుడేనా మనం ఇలాంటి ఆసనాలు చేయాలి? కాదండి. ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఒకవేళ మీరు ఈ ఆసనాలు చేసినట్టయితే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. యోగా ప్రాబ్లమ్స్ని నివారించడానికి తయారు చేయబడింది. కాబట్టి ఈ ఆసనాలని ముందుగా ప్రతిరోజు మనం చేసినట్టయితే ఈ యొక్క ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉండిపోతాయి. మనము కాళ్ళని సూటిగా చేసి కూర్చున్నాము. ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు, ముఖ్యంగా కూర్చునే ఆసనాలు వార్మప్లో వాడచ్చు. కానీ ఈ ఆసనాలు చేసే ముందు మనం వార్మప్ చేసి, స్టాండింగ్ ఆసనాలు చేసి, దాని తర్వాత పడుకునే ఆసనాలు చేసి, అప్పుడు కూర్చునే ఆసనాలు చేసినట్టయితే చాలా మంచిది. కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేసి కాళ్ళని బాగా ఆడించాలి. దాంతో కాళ్ళల్లో స్థిరత్వము, పటుత్వం అనేది పెరుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ కూడా పెంచడానికి ఈ విధంగా మనము కాళ్ళ కండరాలని ఆడించాలి. మనము కాళ్ళ వేళ్ళని మన వైపు బాగా లాగి పృష్ఠ భాగాలని మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేసి చేతులని పైకి చేసి కూర్చుందాము. ఇలా చేతులని పైకి చేసి చెరో వైపు నుంచి కిందికి తీసుకొని రావడము, మళ్ళీ పైకి చేయడము, ఇలాంటి వార్మప్ ఆసనాలను చేయవచ్చు. ఇలా వార్మప్ చేయడం వలన మన వీపు నిటారుగా అవుతుంది. అలానే పొట్టలో కూడా స్థిరత్వం అనేది పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ విధంగా చేతులని పైకి కిందికి చేసిన తర్వాత మనము కుడి చేతిని కింద పెట్టేసి ఎడమ చేతిని పైకి చేసి సైడ్లో స్ట్రెచ్ అవుతాము. మళ్ళీ రెండో వైపు స్ట్రెచ్ అవ్వండి. ఫస్ట్ సైడ్ స్ట్రెచ్ అవుతాము. స్ట్రెచ్ సెకండ్ సైడ్ స్ట్రెచ్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్ స్ట్రెచ్ చేస్తూ వీపుని లాటరల్గా కూడా బెండ్ చేద్దాము. దాని తర్వాత రెండు చేతులని ఆకాశం వైపు చేసి మనము కుడివైపు ట్విస్ట్ అవుదాము. పొట్ట కండరాలని లోపలికి బిగించి ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ రెండు చేతులని పైకి చేసి ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. కుడివైపు ట్విస్ట్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాసని వదిలేస్తూ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. ఈ విధంగా రెండు వైపులా కొన్నిసార్లు మనము ట్విస్ట్ అయిన తర్వాత అప్పుడు చేతులని పైకి చేసి మనము కొద్దిగా ముందు బెండ్ అవుదాము. ఇలా ముందుకు బెండ్ అయినప్పుడు కాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. కాళ్ళ వేళ్ళని పట్టుకోలేకపోయినా ఎక్కడ మీకు వీలవుతే అక్కడ పట్టుకోండి. అలా పట్టుకొని మన మోకాళ్ళని కొద్దిగా దూరంగా పెట్టాలి. మోకాళ్ళని సూటిగా చేసి తొడ కండరాలని బిగించాలి. అలా బిగిస్తూ మోచేతులని బెండ్ చేయండి. బెండ్ చేసేసి తలని మోకాళ్ళకి తాకేలాగా తీసుకెళ్ళి వీపుని బాగా గుండ్రంగా చేయాలి. ఎప్పుడైతే మనం వీపుని బాగా గుండ్రంగా చేస్తామో ఇక్కడ మనము ఉడియాన బంధాన్ని వేయడానికి చాలా ఆస్కారం అనేది ఉంటుంది. పొట్ట కండరాలని లోపటికి బాగా బిగించినట్టయితే ఈ యొక్క ఉడియాన బంధము ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఉడియాన బంధనం చేయడం వలన మన పొట్టలో, ముఖ్యంగా పుత్తి కడుపులో ఉండే కండరాలు, మన తొడలో ఉండే కండరాలు, పృష్ఠ భాగాలలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడి మూలబంధం, ఉడియాన బంధం రెండు ఈ ఆసనంలో అవుతాయి. అలా రెండు బంధాలని మనము ఈ ఆసనంలో వేయగానే ఆ యొక్క కండరాలపై బాగా ప్రభావం చూపించి ఆ యొక్క కండరాలు దృఢంగా, బలంగా తయారవుతాయి. ఇలాంటి అనారోగ్యాలు రాకుండా ఆ యొక్క కండరాలకి ఎక్సర్సైజ్ అనేది దొరుకుతుంది. కాబట్టి అవి ఆరోగ్యంగా తయారవుతాయి. ఇలా కొంత సమయం పాటు ఉండి ఇక్కడ మనము కళ్ళని మూసివేసి కూడా ఉండవచ్చు. ఇక్కడ మనము కళ్ళని మూసివేసి ఉండడం వలన మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఎప్పుడైనా కళ్ళు ఓపెన్ చేసి పెట్టగానే మన మైండ్లో, బాడీలో చాలా టెన్షన్స్ అనేవి పెరుగుతుంటాయి అన్నమాట. ఆలోచనలు వస్తూ ఉంటాయి. కళ్ళని మూసివేయగానే మనము రిలాక్స్ అయిపోతాము కదా. అయితే ఇక్కడ అలాంటి ఫార్వర్డ్ అండ్ ఆసనాలు చేసేటప్పుడు కళ్ళని మూసివేసి ఎక్కువ సమయం పాటు ఆసనం చేయడానికి ప్రయత్నించాలి. ఇలా ఎక్కువ సమయం పాటు ఆసనంలో మనం ఉన్నట్టయితే స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వాలి. ఇలాంటి ఫార్వర్డ్ బెండ్స్లో ఈ యొక్క పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నార్మల్గా యాక్టివేట్ అయిపోతుంది. నెమ్మదిగా చేతులని పైకి చేసి పైకి వచ్చేసి పొట్టని లోపలికి బాగా బిగించి మళ్ళీ ఈసారి ముందుకి బెండ్ అవ్వండి.
ఈసారి ముందుకు బెండ్ అయినప్పుడు మనం పాదాలని ఏదో విధంగానైనా పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా పాదాలని పట్టుకొని మనము మోచేతులని కొద్దిగా బెండ్ చేస్తూ తలని కిందికి తీసుకెళ్లకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇలా వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మోచేతులని కొద్దిగా బెండ్ చేస్తూ ఉండాలి. దీంతో ఏమవుతుంది, మన వెన్నుముక కింది భాగంలో బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. వెన్నుముకలో బాగా స్ట్రెచ్ అయినప్పుడు పొట్ట కండరాలు బిగిసిపోతాయి. కాలు కింది భాగంలో కూడా బాగా స్ట్రెచ్ వస్తుంది. కాలు కింది భాగంలో బాగా స్ట్రెచ్ వస్తే తొడ పైనున్న భాగంలో కాంట్రాక్షన్ అనేది అవుతుంది. ఎప్పుడైతే ఒక కండరాన్ని మనము స్ట్రెచ్ చేస్తామో దానికి ఆపోజిట్గా ఉండే కండరాన్ని బాగా బిగిసిపోతుంది. పొట్ట ఇంకా తొడ కండరాలు బిగిసినట్టు అవుతే దాంట్లో మధ్యలో ఉండే గుహ భాగం కండరాలు కూడా బిగిసిపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆసనంలో కూడా, ఈ యొక్క వేరియేషన్లో కూడా ఉడియాన బంధం అనేది న్యాచురల్గా అవుతుంది. ఈ యొక్క కండరాలని బిగిసి పెట్టండి. బాగా బిగిసి పెడుతూ తలని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. ఇక్కడ కళ్ళని మూసివేసి ఉండవచ్చు. ఈ యొక్క వేరియేషన్ని మనము మోడర్న్ యోగాలో చేస్తాము. ప్రాచీన యోగా పద్ధతిలో ఈ ఆసనాన్ని గుండ్రంగా చేస్తాము. ఈ విధంగా చేసిన తర్వాత చేతులని బాగా పైకి చేసి వీపుని బాగా స్ట్రెచ్ చేస్తాము. అలా చేసి చేతులని కింద పెట్టేసేయండి. కింద కూర్చోలేని వాళ్ళు, అలానే లోవర్ బ్యాక్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయలేరు. అలాంటి వాళ్ళు ఎలాంటి ఆసనం చేయగలుగుతారు? పాదాలని నార్మల్గా సుఖాసనంలో పెట్టండి. సుఖాసనంలో కూర్చొని సుఖాసనంలో కూడా మనము ఫార్వర్డ్గా బెండ్ అయిపోవచ్చు. ఎప్పుడైతే ఫార్వర్డ్గా బెండ్ అవుతామో ఇక్కడ కూడా మన పొట్ట కండరాలని బాగా బిగిసేలాగా చూసుకోవాలి. అలా పొట్ట కండరాలని బిగిసి పెడుతూ తలని కిందికి తీసుకొని వచ్చేసి తలని భూమికి తాకడానికి ప్రయత్నించాలి. మోచేతులని కూడా కొద్దిగా దూరంగా చేసి మోచేతులని కూడా కింద పెట్టవచ్చు. పొట్ట కండరాలని బిగిసి పెడుతూ తలని కిందికి చేస్తూ మనం ఇక్కడ ఉన్నట్టయితే మనకు ఈ యొక్క ఆసనం కూడా చాలా చాలా మేలు చేస్తుంది. అయితే చేయలేని వాళ్ళు ఇలాంటి ఆసనము, చేసిన వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు పశ్చిమోత్తానాసనము చేయవచ్చు. అన్ని ఫార్వర్డ్ బెండ్స్ ఈ యొక్క ప్రాబ్లంతో సొల్యూషన్ తీసుకొస్తాయండి. అన్ని ప్రాబ్లమ్స్ కొంతవరకు ఈ యొక్క ప్రాబ్లమ్ని తగ్గిస్తాయి. ఎందుకంటే ఇవన్నీ స్ట్రెస్ని తగ్గిస్తాయి. ఈ విధంగా ఆసనాలను చేసి మనము నార్మల్గా రిలాక్స్ అయిపోవచ్చు. పశ్చిమోత్తానాసనం చేసిన తర్వాత మనము కౌంటర్ ఆసనం చేస్తే చాలా మంచిది. పాదాలని ముందుకు తెచ్చి మోకాలని ఫోల్డ్ చేసి మ్యాట్పై పాదాలని పెట్టండి. ఇలా పెట్టి చేతులని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళాలి. తొడలని కొద్దిగా దూరంగా పెట్టాలి. పాదాలని కూడా మ్యాట్పై ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తూ పృష్ఠభాగాలని పైకి లేపండి. ఇలా పృష్ఠభాగాలని బాగా పైకి లేపడం వలన, తలని కొద్దిగా వెనకాలకి చేయడం వలన, నడుముని బాగా పైకి చేయడం వలన, పృష్ఠభాగాలని స్క్వీజ్ చేయడం వలన ఈ యొక్క ఆసనము ఏ కండరాలనైతే మనం కాంట్రాక్ట్ చేసామో ఆ కండరాలని ఇక్కడ రిలాక్స్ చేస్తుంది. ఏ కండరాలనైతే మనము అక్కడ కాంట్రాక్ట్ చేసామో ఇక్కడ ఆ కండరాలు రిలాక్స్ అవుతాయి. ఏ కండరాలు అక్కడ రిలాక్స్ అయ్యాయో ఆ కండరాలు ఇక్కడ కాంట్రాక్ట్ అవుతాయి. అంటే నడుము పృష్ఠభాగం, నడుము పొట్ట భాగంలో ఉండే కండరాలు ఇక్కడ రిలాక్స్ అయిపోతున్నాయి. నెమ్మదిగా కిందికి వచ్చేసి ఇక్కడ కూర్చోండి. ఈ యొక్క పూర్వోత్తనాసనము చేసేటప్పుడు మనము కొంతవరకు పొట్ట కండరాలని బిగించి పెట్టినట్టయితే ఈ యొక్క ఆసనము మనకు చాలా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. పశ్చిమోత్తనాసనం చేసిన తర్వాత జనరల్గా మనకు నడుములో ఇబ్బందిగా అనిపించవచ్చు. ఈ ఆసనం చేస్తే మనకు రిలాక్సింగ్గా ఉంటుంది. ఇలా ఆసనం చేసిన తర్వాత కౌంటర్ ఆసనం కూడా చేసి అప్పుడు మనము రిలాక్స్ అయిపోవాలి. పశ్చిమోత్తాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఆసనం చేయడం వలన శరీరం పైన ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, అలాగే డయేరియా సమస్య ఎలా పరిష్కారం అవుతుందో కృష్ణ గారి మాటల్లో ఇప్పుడు విందాం. ఇలాంటి పశ్చిమోత్తానాసనం, ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేసేటప్పుడు మనము తొందరగా చేయకూడదు. మనము నిదానంగా ఎక్కువ సమయం పాటు ఈ యొక్క ఆసనము మన ఇంటర్నల్ ఆర్గన్స్ పై పనిచేసేలాగా చేయాలి. ఎప్పుడైతే యోగా మనము నిదానంగా బ్రెత్ పై కాన్సన్ట్రేట్ చేస్తూ
చేస్తుంటామో ఆ యొక్క ఆసనాలు డీపర్గా ఇంకా ఎక్కువగా డీప్గా వెళ్ళి మనని ఇంటర్నల్ నుంచి మనని లోపటి నుంచి హీల్ చేస్తాయి. ఎక్కువ సమయం పాటు ఆసనంలో ఉండి ఈ యొక్క ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ని మీరు పొందండి. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పశ్చిమోత్తాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ డెఫినెట్గా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.